దేశ సమగ్రతకు యువత కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య కోరారు. బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో నారాయణగూడలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. వర్షాన్ని లెక్క చేయకుండా వివిధ కాలేజీల విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని జాతీయ జెండా చేతపట్టుకుని మేరా భారత్ మహాన్, వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. యువత చేతిలోనే దేశ భవిత ఉందని, 100% అక్షరాస్యత కలిగిన దేశంగా భారతదేశం అడుగులు వెయ్యాలని ఆర్ కృష్ణయ్య ఆకాంక్షించారు. తిరంగా ర్యాలీని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో ప్రజల లోపల, ప్రత్యేకంగా విద్యార్థుల లోపల దేశభక్తి, ఐక్యత, స్వతంత్ర సమర ఫలాలు అందరికి అందేటట్లుగా సమానత్వం, ఈ దిశగా ఈ భావన పెంపొందించడానికి, ఇట్లా మీద నెలకొల్పడానికి ఈరోజు ప్రజల లోపల పెద్ద ఎత్తున దేశభక్తి నెలకొల్పడానికి ఈ తిరంగా ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం అనేక సవాళ్లను ఎదుర్కొని అగ్రదేశాల సరసనకి ఎదుగుతుంది. ఒకప్పుడు భారతదేశము 70వ ర్యాంకు, 97వ ర్యాంకు ఉండే. వరుసగా మోడీ ఆధ్వర్యం లోపల వచ్చినప్పుడు 30వ ర్యాంకు ఉండే. ఈరోజు జపాన్ దాటి 3వ ర్యాంకు, 4వ ర్యాంకు వచ్చాం. తొందర లోపల జర్మనీ దాటి 3వ ర్యాంకు. దేశ సంపద ఉత్పత్తి అయింది. విజ్ఞాన రంగం లోపల, సాంకేతిక రంగం లోపల స్వయం సమృద్ధి సాధించాం. రక్షణ రంగం లోపల స్వయం సమృద్ధి సాధించాం. ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నాయి. ఒకప్పుడు భారతదేశం ఆకలి దేశం, పేదరికంతో బగ్గిన దేశం. ఈరోజు స్వయం సమృద్ధి సాధించిన దేశం. విదేశాలకు ఒకప్పుడు అప్పులు తెచ్చుకున్నాం, ఆకలి రాజ్యం. ఈరోజు ఇతర దేశాలకే మనం దానం చేసే స్థితికి దానకర్ణుడు ఎదిగినటువంటి దేశం. మోడీ హయాం లోపల భారతదేశము ప్రపంచం లోపల అగ్రదేశాలతో పోటీ పడే దిశగా ఎదిగినాం. సాంకేతిక రంగంలో, విజ్ఞాన రంగంలో ముందుకు దూసుకెళ్తున్నాం. తొందర లోపలనే విజ్ఞాన రంగం, సాంకేతిక రంగం లోపల నంబర్ 1 దేశంగా ఎదుగుతున్నాం. విద్యార్థుల లోపల, ప్రజల లోపల దేశభక్తి, జాతీయత, స్వయం సమృద్ధి సాధించాలి. ఆ దిశగా ఈ తిరంగా ర్యాలీ ప్రజల లోపల, విద్యార్థుల లోపల దేశభక్తి నెలకొల్పడానికి ఉపయోగపడుతుందని చెప్పి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ తిరంగా ర్యాలీని